చివరి మజిలీ ఇదే, మర్చిపోకండి. వైరాగ్యంతో జీవించండి. శరీరం పడిపోయాక ఇదిగో ఏం జరగబోతుంది మనకి తెలుసు. మనం కూడా శ్మశానానికి వెళ్ళి ఉంటాం. మన తండ్రులో, తాతో, బంధువులో, స్నేహితులో ఎవరో మరణాన్ని మనం కూడా చూసుంటాం. వాళ్ళు మాత్రమే వెళ్తున్నారా శ్మశానానికి? అదిగో ఓ శవం వస్తుంది అక్కడ. ఈ శవాన్ని చివరిసారిగా గంగ నీళ్ళతో స్నానం చేయిస్తారు, తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెడతారు. అదిగో ఇంకో శవం వస్తుంది ఒక శవం అయిపోయే లోపల. ఏమిటి ఎవరళ్ళు? వీళ్ళందరూ మనలాగే ఈ భూమి మీద పుట్టి ఏవో సంపాదించుకుని జ్ఞానం కలగడం చేత చిట్ట చివర మనం ఎక్కడికి చేరతాం, ఎటు వెళ్తుంది ఆత్మ అనే జ్ఞానం కలిగి చూడండి. ఎన్ని శవాలు? ఒకటి కాదు, 1, 2, 3, 4, 5, 6, దాదాపు 7-8 శవాలు ఒకేసారి కాలుతూ ఉన్నాయి. మళ్ళీ కొత్త శవాలు 2-3 వచ్చేసినాయి. ఏంటి వీళ్ళు శవాలు ఎందుకు అయ్యారు? నిన్నదాకా కదిలి ఉంటారే, సినిమాకి వెళ్ళి ఉంటారే, గుడికి వెళ్ళి ఉంటారే, అయ్యో అయిపోయా, నీళ్ళల్లో ముంచేస్తారు ఇప్పుడు. ఇక్కడేమో జలం, అక్కడేమో అగ్ని, అతని మీద నీళ్లు పోస్తారు. ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాడో, ఏవేవో తినుంటాడు. అదిగో నీళ్ళు జల్లుతున్నారు, చూడనా నీళ్ళు జల్లుతున్నారు. అయ్యో ఇదే కదా జీవితం, ఇదే కదా చిట్ట చివరికి. ఇంతేనా? దీనికోసమేనా ఎన్నో అబద్ధాలు? దీనికోసమేనా ఎన్నో మోసాలు? దీనికోసమేనా ఎందరి జీవితాలతో ఆడుకోవడం? అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు, కానీ ఇదిగో ఇలా నీళ్ళల్లో కలిసిపోయే లోపల, నిప్పుల్లో కలిసిపోయే లోపల అబద్ధాలు మానేసి, మోసాలు మానేసి, స్వచ్ఛంగా, ప్రశాంతంగా, ఆనందంగా శివా నీ సన్నిధి చేరే లోపల, ఇది శవం అయ్యే లోపల నా లోపల శివాన్ని వెలిగించు, నాకు జ్ఞానాన్ని కలిగించు, నన్ను నీ దరి చేర్చే మార్గాన్ని చూపించు, హరహర మహాదేవ అంటూ విశ్వేశ్వరుని వేడుకుంటూ ఆయన నామం పాడుకుంటూ అదిగో కట్టెలు కట్టారు, తాళ్ళు కట్టారు, తాళ్ళు ఇప్పుతున్నారు. చూడండి ఎన్ని మంచి బట్టలు వేసి ఉంటాడో, ఎన్ని ఆభరణాలు ధరించుంటాడో. ఇప్పుడు శవం అయిపోయాడే, ఒక ముద్ద అయిపోయాడే. మానవ జీవితం యొక్క చివరి మజిలీకి వచ్చేసాడు. ఎంతమంది కుర్రోళ్ళు, ఎన్ని పరుగులు పెట్టిన వాళ్ళు కూడా అలాగే అయిపోతారే. ఆ శవాన్ని మోస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ శవాలు అయిపోతారే. ఈ మాట్లాడుతున్నవాడు కూడా శవం అయిపోతాడే. ఆ వీడియో తీస్తున్నవాడు, చూస్తున్నవాడు అందరూ శవాలైపోతాం. ఈ శవం అంటే ఇంకా దాన్ని ఎవ్వరూ పేరు పెట్టి పిలవరు, బంధుత్వం ఉండదు. అందుకని మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. వైరాగ్యం కలిగి ఉందాం. శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, అన్నమాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, చైతన్య మహాప్రభు ఎందరో మనకి జ్ఞానం ఇచ్చారు. అందుకని సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా, కాలభైరవుడి యొక్క శాపానికి గురి కాకుండా, యముడి ఆగ్రహానికి గురి కాకుండా మనం నామాన్ని చేస్తూ ధామాన్ని చేరుకుందాం. ఈ వైరాగ్యాన్ని పొంది నిత్య జీవితంలో ఎటువంటి భౌతిక ప్రకృతికి లోబడకుండా ఆ దివ్య ప్రకృతికి మనం చేరుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర. కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు. కాశీలో మరణిస్తే చాలు ముక్తి అన్నారు. కాబట్టి ఆ మరణించడం దివ్యంగా జరగాలి. ఇదిగో ఇంకో శవం వచ్చిందండి, మళ్ళీ నీళ్లు పోస్తున్నారండి. అయ్యో తీసుకెళ్ళిపోయి ఈ శవాన్ని నిప్పుల్లో పెట్టేస్తారండి. అంతేనా? ఇంతేనా? ఇంతేనా? ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలమో తెలియదు కదా. అదిగో కదలట్లేదు, ఆ శవం కదలదు. దానికి మీసాలున్నాయి, జుట్టుంది, చెవులున్నాయి. అదిగో ముంచేస్తున్నారు, కదలదు. ఎన్ని తిన్నాదో, ఎన్ని విన్నాదో, ఎన్ని చూసిందో, ఎన్ని కన్నాదో. కాబట్టి ఇదిగో ఇది ఇలా కదులుతుందంటే లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఒకసారి వెళ్ళిపోయిందా, అదిగో చూస్తున్నట్టే పడుకున్నట్టే ఉన్నాడే, మీసాలున్నాయే, కానీ ఇప్పుడు కాసేపట్లో బూడిదైపోతాడే. అయ్యో భగవంతుడా, అంతేనా? ఇల్లు వదిలిపెట్టేశాడు, పిల్లలను వదిలేయాలి, ఆస్తులు వదిలేయాలి, మేడలు వదిలేయాలి. అయ్యో బూడిదైపోతాడు. అందుకని శవమయ్యే లోపల శివాన్ని చేరుకుందాం. కాశీలో రామనామం చెబితే శివుడు ఎంతో అనుగ్రహిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏ తెల్లకాలం ఇక్కడ ఉండిపోతామని కళ్ళగనద్దండి. కొంతకాలమే ఉంటాం. మనం వెళ్ళిపోయినా ఈ లోకం నడుస్తూనే ఉంటుంది. చూడండి ఎన్ని కట్టెలు సిద్ధంగా పెట్టారో చూడండి. అక్కడ నెయ్యి పెడతారు, కిరోసిన్ పెడతారు, కర్పూరం పెడతారు, అగ్గిపుల్లలు పెడతారు, ఆరతి కర్పూరం పెడతారు. అన్నీ నిన్ను తగలేయడానికేరా, నిన్ను తగలేయడానికే. అందుకని ఈ కట్టెల్లో కట్టెగా మారే లోపల, మట్టిలో మట్టిగా మారే లోపల, నీళ్ళల్లో నీళ్ళగా మారే లోపల, బూడిదలో బూడిదైపోయే లోపల బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవద్దండి. జీవితాన్ని కన్నీరు చేసుకోవద్దు. అవమానం వచ్చినా దుఃఖం వచ్చినా శివా ఇది నీ దయా, ఇది నీ ప్రసాదం అని భావిద్దాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం రోజు రామాయణ కథా ప్రసంగాన్ని విందాం, ఆనందంగా ఉందాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మహాశ్మశానానికి జై. అదిగో మరో శవాన్ని సిద్ధం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్ని శవాలో. జీవులారా మేలుకోండి. శంకర భగవత్పాదులు వారు వేదాంత డిండిమంలో ఎన్నో చెప్పారు, నాయనలారా మేలుకోండి మేలుకోండి అని. అందుకని వేదాంత డిండిమంలో చెప్పినట్లుగా మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. జాగ్రత్త జాగ్రత్త అన్నారు. జీవులారా జాగ్రత్తగా ఉండండి. మనం వెళ్ళిపోవాలి. ఈ జీవితంలోంచి వెళ్ళిపోయే లోపల అదిగో ఒక పూలమాల వాడిపోయినట్లుగానే మన శరీరం కూడా వాడిపోతుంది. అలా పాడెక్కేస్తుంది. పాడెక్కే లోపల పాడైపోకుండా పరమాత్మను దర్శిద్దాం, పరమాత్మను సేవిద్దాం. వాళ్ళు ఒక్కళ్ళే శవాలా, మనం కాదా? ఎవడు భక్తి చేయడో, ఎవడికి దేవుడి పట్ల అనురక్తి ఉండదో వాడు కూడా శవమే అయిపోతాడు. అందుకని కట్టెల్లో కట్టెగా మారిపోయే లోపల భగవన్నామాన్ని చెబుదాం. హరహరా గట్టిగా చెప్పాలి. హరహరా హరహరా. అదొక్కటే వస్తుంది, ఇంకేమీ రాదు. డబ్బులు రావు, పేరు రాదు, ఇల్లు రాదు. హర హర మహాదేవ శంభో శంకర.